వార్త 14వ అధ్యాయము 2 నుంచి చదవండి అమ్మా. సిద్ధపరచి వెళ్ళుచున్నాను. ఓకే. తీసుకొని పోదు. చాలమ్మా, చదివిన సిస్టర్కి వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభు వారు వారి శిష్యులకి చెప్తున్నారు ఏమని, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే, ఇన్ మై ఫాదర్ హౌస్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ అని ఉంది. అంటే ఇక్కడ మీకు అర్థమైందో లేదో, తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అంట. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే అర్థమయ్యేటట్టు, ఒక ఇంట్లోనే అనేక గదులు ఉన్నాయంట. రూమ్స్ అంటే అనేక గదులు ఉన్నాయంట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో, ఇప్పుడు ఈ సిస్టర్ గారి ఇంట్లో మాట్లాడకండి, మధ్యలో కొంచెం డిస్టర్బ్ అవుతాను నేను స్పిరిట్లో. ఇప్పుడు మన ఇంట్లో మ్యాక్సిమం ఎన్ని రూమ్స్ ఉంటాయి? 2 రూమ్స్, కిచెన్, హాల్ అట్లా ఉంటుంది. మాకు 2 గదులు ఉన్నాయి, కిచెన్ ఉంటుంది. ఎవరికైనా పోనీ 4-5 ఉన్నాయా? ఎవరికన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ఎవరన్నా చేతుతారా? ప్రతి ఇంటికి ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం మీకు సరిపడా మాత్రమే ఉంటాయి. మీ పక్కంటి వాళ్ళకి ఎవరికో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇల్లు లేదు కదా, మా ఇంట్లో ఉంచుతానని సెపరేట్ రూమ్ వేస్తావా? అయ్యో, అది నీ తరహాకి సంబంధించి, నీ ఆలోచనకు సంబంధించి, నీవు సంపాదించే దాన్ని బట్టి ఒక్కొక్కటి నీవు స్థిరపరుస్తావు. అదే ఎమ్మెల్యే ఇల్లు అయితే కొంచెం మనకు మించి ఎక్కువ ఉంటాయి గదులు, తెలుసా మీకు? అలా ఒక్కొక్క స్టెప్ పెరుగుతున్న కొద్దీ, కేటగిరీ పెరుగుతున్న కొద్దీ. ఎంపీ భవనం ఉంటుంది, చాలా పెద్ద ప్యాలెస్లా ఉంటుంది. రాజులు కొందరున్నా సరే వాళ్ళ ప్యాలెస్లు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి, చాలా రూమ్స్ ఉంటాయి. ఎంతెంత పెద్ద గదులు ఉంటాయో తెలీదు, ఎన్నో రూమ్స్ ఉంటాయి. అవునా కదా? లోకంలో అధికారంలో ఉన్న మనుషులకే ఒక్క ఎంపీ ఉండడానికి కానీ, ఎమ్మెల్యే ఉండడానికి కానీ, అసలు ప్రధానమంత్రి ఉండడానికి, అంత పెద్ద బంగ్లాలో అంత పెద్ద ఇల్లు ఉంటాయి ఒక్క ఆయనకే. దేవాది దేవుని యొక్క పిల్లలమైన మనకు ప్రభువు ఎంత మనోహరంగా మనల్ని క్రియేట్ చేస్తాడు అక్కడ పరలోకంలో. అవునా కదా? మనం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేనికి మనం బ్రతుకుతున్నాం? మామూలుగా ఏంటి? సంపాదనే కదా. తినడానికి, కట్టుకోవడానికి, గృహం నివసించడానికి ఇల్లు కావాలి కదా. అది రెంట్ ఇల్లు అవ్వచ్చు, ఓన్ హౌస్ అవ్వచ్చు. ఏంటి కావాలి మనకి? సొంతంది కావాలా కదా. మన డ్రెస్కి గ్యారంటీ ఇస్తాడా? ఉతికి ఉతగ్గా చినిగిపోతుంది. ఫోన్కి గ్యారంటీ ఉందా? పడితే పగిలిపోతుంది. ఇల్లుకి గ్యారంటీ ఉందా? కట్టినప్పుడు మేస్త్రి చెప్తాడా, మీకు పర్లేదు 20 సంవత్సరాల వరకు మీరు తిరిగి లేకుండా చూసుకోవచ్చు ఇల్లుని, ఏం కాదంటాడు. కానీ ఒకసారి గమనించండి, ఎక్కడో చోట బీటలు లెగుస్తుంది. వాడు చెప్పిన ఎన్నో, మన ఇల్లు ఇల్లుకి వస్తుంది, నేను మాట్లాడలే. ఎక్కడో కొంత బీటలు అనేది లెగుస్తుంది. ఎన్ని సంవత్సరాలకైనా సరే అది శిథిలావస్థలోనైనా ఉంటుంది. అవునా కాదా? ఎందుకు? అది ఎవరు నిర్మించారు? మనుష్యులు నిర్మించారు. మనుష్యుల యొక్క నిర్మాత. ఇప్పుడు విగ్రహం అయినా సరే మనుష్య నిర్మాతమే, కొన్ని రోజులకి పగిలిపోద్ది. అవునా కాదా? ఇల్లు కూడా ఏంటంటే మనుషుల చేత కట్టబడింది. మనం ఎంత ప్రయాసపడతాం ఒక ఇల్లు కట్టుకోవడానికి? సిమెంటు, ఇసుక, కంకర, ఐరన్ ఎన్ని కొనుక్కోవాలి? అవి ఊరికనే వస్తాయా? నీ కష్టార్జితం, నువ్వు కష్టపడి దాచుకొని సంపాదించిన దానితో కట్టుకున్న ఇంటికి నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. అది ఏ రోజుకన్నా శిథిలమైపోతుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, మన కోసం అంట తండ్రి ఇంటిలో రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాడంట. ఏంటంట? గదులు. గది అంటే మన దృష్టికి ఏంటి? ఇంతే చిన్నగా ఒక గది ఉంటామని కాదు. దేవుడు నీకు మన ఆలోచనలు, తలంపులు కన్నా దేవుని యొక్క ఆలోచనలు గొప్పవి. అలాంటి ఒక గృహాన్ని, అలాంటి ఒక
రూమ్స్ని మన కోసం ఎవరు సిద్ధపరుస్తున్నారంట? దేవుడు సిద్ధపరుస్తున్నాడంట. ఆయన యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నా తండ్రి ఇంట్లో రూమ్స్ ఉన్నాయి, ఒకవేళ లేకపోతే మీకోసం చెప్పి నేను అక్కడ రెడీ చేయిస్తానని చెప్తున్నారు ప్రభు. అవునా కదా? ఎవరి కోసం అంట? మన కోసం తండ్రితో చెప్పి, ప్రభా ఈమె బాగా సువార్త చేస్తుంది, ఈమె కోసం ఒక గది కట్టాలి డాడీ, ఇక్కడ ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేసి ఇలా కట్టిద్దాం డాడీ అని ఉంటుందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హతసాక్షులు అవ్వారు అనుకోండి. ఎవరన్నా మన వీళ్ళు తెలుసు కదా, ఎవరు ఆయన, తోమా గారు, అదే మనకి గ్రాహం స్టెయిన్ గారని చంపబడ్డారు తెలుసా? అగ్నిలో కాల్చిపోయబడ్డారు ఇద్దరు పిల్లలతో సైతం. ఒడిస్సాలో, ఇప్పుడు కదా అప్పుడెప్పుడో జరిగింది. వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచో మిషనరీస్గా వచ్చారు. వాళ్ళ కొడుకుని ఇద్దరు సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు పెట్రోల్ వేసి ఆ జీప్లోనే తగలబెట్టేశారు. వాళ్ళు సువార్త నిమిత్తం చంపబడ్డారు కాబట్టి దేవుడు వారికి ఇచ్చే ఆ గృహము అద్భుతంగా ఉంటాయి. తగిలిన ప్రతి గాయానికి ఇక్కడ సూదితో స్టిచ్చెస్ వేస్తారు, తెలుసు కదా? దెబ్బలు తగిలినప్పుడు సూదితో స్టిచ్చెస్ వేస్తారు. కానీ అక్కడ ఏం చేస్తారంటే దేవుడు డైమండ్స్ని పొదుగుతాడంట. ఏంటి? డైమండ్స్తోని ఆ గాయాన్ని పొదుగుతాడంట దేవుడు. అంది పరలోకంలో మనం ఆశించదగ్గది. అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే, 2 కొరింథీ 5:1 చూసినట్లయితే చదువుతున్నారా? నేను చదువుతాను. 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. ఏం చెప్పాను? గ్యారంటీ ఉందా ఇంటికి? లేదు. దేనికన్నా గ్యారంటీ ఇవ్వగలమా? ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు కనిపించకపోవచ్చు. మనుషులకు కూడా గ్యారంటీ లేదు. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ప్రభు చెప్తున్నారు, నీవు పరలోకంలో నీకోసం రూము ఏర్పాటు చేయబడి ఉన్నది, నీకోసం ఒక నిర్మాణం నిర్మించబడి ఉన్నది. దానికోసం గనక నువ్వు నుంచినట్లయితే ప్రభు ఏం చేస్తారంట? శిథిలం అవ్వనిది, నశించిపోనిది, పాడైపోనిది. ఇది మనుషులు కడితే నువ్వు ఉన్నావు, కానీ దేవాది దేవుడు నిర్మిస్తాడంట, అది క్రియేట్ చేస్తాడంట. సపోజ్ మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, మామూలు లోకల్లోని స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు. కుడితే నార్మల్గా ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్స్, ఏంటది, అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు కుడితే ఎలా ఉంటుంది అంటది కదా. అసలే ఏ అనుభవ జ్ఞానాన్ని ఇంత ఇచ్చిన దేవుడు కొంచెం కొంచెం ఇచ్చాడు. అదే అనుభవ జ్ఞానాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త గనక నీ ఇంటిని, నీ నిర్మాణాన్ని ఆయన నిర్మిస్తే ఎలా ఉంటుంది? అది నీ ఊహకు కూడా అందదు. అటువంటి గృహంలో మనం ఉండాలని ప్రభు ఆశించి ఏం చెప్పారంటే, మీ కొరకు నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను. అది ఏంటంటే నా తండ్రి చేత కట్టబడి, దేవుని చేత ఏంటంటే ఆ ఇల్లు మేస్త్రులు ఉంటారు అక్కడ. ఎవరన్నా బాబు పలానా మేస్త్రి డబ్బులు ఇచ్చుకోవాలి అక్కడ, ఏం లేదు, శ్రమతో కూడిందా కాదు, కింద ఉంటుంది, నేను చెప్తా. అయితే ప్రభు ఏమంటున్నారంటే, తండ్రి ఇంట్లో నివాసాలు మాత్రమే కాదు, ఆ నివాసం శిథిలం కూడా అయిపోదు, కానీ మీకు ఒక స్థలాన్ని కూడా కేటాయిస్తాడంట. ఏంటి? రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథము 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఏంటన్నారంట? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము, అలాగే జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చోబెడతాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ప్రభు అక్కడ పైన ఇల్లు ఇస్తానన్నారు, కింద మేస్త్రులు కూడా కాదు, ఆయనే కట్టిన ఇంట్లో ఉంటానంటారు, ఉంచానని చెప్తున్నారు. ఎవరిని ఉంచారు? మనల్నా? నన్ను ఆ ఇంట్లో ఉంచుతారన్న కాన్ఫిడెంట్ ఎవరన్నా చెప్పగలరా? నన్ను ఆ ఇంట్లో ఉంచుతారు. ఎవరికి ఆ కాన్ఫిడెంట్ లేదా? నేను ఆ ఇంట్లో నివసిస్తాను, ఆయన చేతి నిర్మాణంలో నేను నిర్మించబడిన గృహంలో నేను ఉంటానన్న ఎవరన్నా చెప్పగలుగుతున్నామా? మనం చెప్పాలి. ఎందుకంటే జయించిన నా తండ్రి, నేను, ప్రభు గారు జయించారా లేదా? యేసుప్రభు వారు సిలువలో మరణాన్ని జయించారు, పాపాన్ని జయించారు, శాపాన్ని జయించారు, పోరాటాలను జయించారు, నిందల్ని జయించారు, అవమానాలను జయించారు.
ఎన్ని బాధలను జయించాడు, నొప్పిని తట్టుకున్న అన్నిటిని జయించి సాతాను శోధించలేదా? శోధనని జయించారు. ఆకలిని ఎదుర్కోలేదు ఆయన. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొన్నారా లేదా? దేవుడు కదా, ఆయనకేం ఆకలిస్తుంది అనుకున్నారా? ఆయన ఆకలి కొన్నారా? ఆకలి బాధలు కూడా అనుభవించారా? ఆయనకేమైనా నివాసం ఉందా? లేదు కదా. పిచ్చుకలకు గూళ్ళైన స్థలమైనా ఉన్నది, కానీ నాకు నివాస స్థలమే లేదని చెప్పారు ప్రభు. కనుక ఆయన ఏం చేసి ఉన్నాడు? లోకంలో వచ్చి వాటన్నిటినీ మన కోసం జయించాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, జయించువానిని నేను ఎలాగైతే జయించి తండ్రి సింహాసనం మీద నేను ఎలాగైతే ఆసీనుడై ఉన్నానో, అదేవిధంగా మీరు జయిస్తే, మీ జీవితంలో వస్తున్న ఒడిదుడికల్ని మీరు జయిస్తే, లోకాన్ని జయిస్తే, లోకంలో ఉన్న పాపాన్ని జయిస్తే, ఈ శోధనలు కనుక మీరు జయిస్తే కనుక ప్రభువు ఏమంటున్నాడు? జయించిన వారిని ఎక్కడ కూర్చోబెడతారంట? తన సింహాసనం మీద కూర్చోబెడతాడంట. సింహాసనం మీద కూర్చోబెట్టడమే కాదు, ఆయన అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఏంటంట? ఎంత ధన్యతో చూసారా? జయించిన వానికి మాత్రమే నేను చెప్తున్నాను ఇవన్నీ. ప్రభు ఎలాగైతే జయించారు, ఆయన లోకంలో శోధన అనుభవించారా? మనకి అనేక విధమైన శోధనలు వస్తాయి, రాకుండా ఉంటాయా? ఎందుకంటే మనం మనుష్యులుగా పుట్టినాం కాబట్టి మనలో శరీరాశ పనిచేస్తుంది, నేత్రాశ పనిచేస్తుంది, జీవపుడంబం పనిచేస్తుంది, పాపపు క్రియలు కూడా మనలో పనిచేస్తుంది. అయినను నీవు దాన్ని జయించినప్పుడు మాత్రమే ఏం చేస్తావు? ప్రభువుతో సింహాసన ఆసీనురాలువై కానీ, సింహాసన ఆసీనుడివై కానీ నువ్వు అక్కడ ప్రభువుతో ఉంటావు. ఎప్పుడు? జయించినప్పుడు. మనం జయించగలుగుతున్నామా? మన ఆలోచనని మనం జయించగలుగుతున్నామా? మన తలంపుల్ని మనం జయించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మనం జయించగలుగుతున్నామా? ఎందుకంటే జయించిన వానికి అక్కడ సింహాసనము ఏర్పాటు చేయబడింది. అదే కాక ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆయన మందిరంలోనంట, మనం పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని ఇంటిలో నివాసంలో మాత్రమే కాదు, ప్రత్యేకింపబడిన వారిని ఖచ్చితంగా ఎక్కడ ఉంచుతారంట? దేవుని ఆలయంలో ఒక స్తంభం వలె ఉంచుతాడంట. ఎలా ఉంచుతాడంట ప్రభు? స్తంభం అంటే పిల్లరు దేనికి అవసరం? ఇప్పుడు ఇంత వాల్ కట్టారు, వాల్ ప్రతి ఒక్క దానికి పిల్లర్ ఉందా లేదా? ప్రతి దానికి ఎందుకు? అది స్టేబుల్ చేస్తుంది, దాన్ని స్ట్రైట్గా ఉంచి ఆ గోడ కట్టడానికి, అది నిలబడడానికి అది ఏం చేస్తుంది? సహకరిస్తుంది. ఏంటి? సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది. ఆ గోడ ఏం చేస్తుంది? పిల్లర్, స్తంభం ఏం చేస్తుంది? నిలకడగా ఉండడానికి సహాయం చేస్తుంది. అలాంటి విధంగా ప్రభువు నిన్ను నన్ను ఉంచుతానంటున్నాడు. ఎంత అద్భుతం కదా! దేవుని మందిరంలో. ఇప్పుడు మన లోకంలో ఉన్న మామూలు మందిరాల్లో అడుగు పెడితేనే పరిశుద్ధంగా మనం చూస్తాం. అది దేవుని సన్నిధిలో, పరలోకంలో నూతన యెరూషలేములో, ఆ నూతన మందిరంలో ప్రభు మనల్ని ఒక స్తంభంగా ఉంచుతారంట. ఏంటంట? ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు కదా ప్రభు మనకి. ఆయన స్తంభంగా ఉండడంటే ఆయన మందిరంలో ఆయన సంచరించే ఆవరణం. పరిశుద్ధ మందిరం కోసం తెలుసు కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ప్రభువుని యొక్క పాదపీఠం పెట్టుకునే మందసం ఉంటుంది కదా. ఆ విధంగా ప్రభు ఏం చేస్తున్నారంటే మనల్ని మందిరంలో ఒక స్తంభంగా ఉంచుతానని చెప్పారు. ఆ విధంగా ఎవరికి ఉండాలని ఉంది? ప్రభు మందిరంలో స్తంభంగా నేను ఉండాలి అని ఆశ ఉందా? ఆశ గల ప్రాణం తృప్తిపరచు దేవుడు మీ జీవితంలో ఆ కార్యం జరిగించును గాక. కానీ ఎప్పుడు? నీవు జయించినప్పుడు మాత్రమే. లోకాన్ని నువ్వు జయించాలి, పాపాన్ని నువ్వు జయించి నువ్వు దేవుళ్ళు నిలకడగా నిలబడినప్పుడు. ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకో, తిరిగి ఒక మాట వెంటనే మనం అనేయాలి. లేకపోతే ఇగో అహం అడ్డుకోదు కదా. అహం సజించదా? నువ్వు అలా అన్నది నువ్వు పడున్నావు, నీకు చేత కాదు అంటది పక్క నుంచి. మీకు విషయం చెప్పాలంటే, ఫస్ట్ లోకంలో ఫస్ట్ స్టార్ట్ అయిన పాపం ఏంటి? భూమి మీద ప్రభు ఏదైతే ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత
ఫస్ట్ స్టార్ట్ అయిన సిన్ పాపం ఏంటి తెలీదా? పాపం ఒకరు, ఆజ్ఞ ఒకరు, ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ది లై, అబద్ధం. ఫస్ట్ ఏంటి? అబద్ధం. ఎవరి చెవులో వేసింది? అవ్వ చెవులో వేసింది. నిజమా? అవునంటావా? ఏంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి ఎక్కువ ఏదన్నా. అవునా, అలాగన్నారా, నా కోసమే క్వశ్చన్ మార్క్. అవునా? ఎప్పుడైనా సరే మనుష్యుల యొక్క మాటలు నీవు విన్నప్పుడు నీవు ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా చెవులు నీ మాటలు వినాలి, నా కనులు నిన్ను చూడాలి, నీ ముఖాన్ని చూడాలి, నా హృదయం నీ తలంపులతో నింపబడాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. ఎందుకంటే సర్వశక్తి అయిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు బలహీనమైన ప్రతి కార్యాన్ని, చీకటిని తొలగించి వెలుగు నీలో ఉంచుతాడు. కాబట్టి వెలుగు ఉన్నప్పుడు నీకు చీకటికి ఆస్కారం ఉండదు. అవునా కదా? ఇక్కడ లైట్ ఉంది కాబట్టి చీకటి ఎక్కడన్నా ఉందా? ఈ ప్లేస్లో అటు లైట్ లేదు కాబట్టి అక్కడ ఉన్నది మన పక్కనే ఉంటుంది. పక్కనే. పాపం ఎక్కడో దూరం నుంచి పని కట్టుకొని రాదు, మనం ఆన్లైన్లో బుక్ చేయ అవసరం లేదు, పక్కనే ఉంటుంది అది. అయినను నువ్వేం చేయాలంటే వెలుగులో నడాలి. నీ నడక వెలుగులో ఉండాలి. లైట్ ఆపేసాం చూడట్లేదు ఎవరు అనుకోద్దు. దేవుని దగ్గర అన్ని చక్రాలకి కూడా కళ్ళు ఉంటాయంట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి వస్తువుకి కూడా ఐస్, కళ్ళు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిదీ చూస్తుందంట, ప్రతిదీ చూస్తుంది, రికార్డ్ చేస్తుంది. ఇప్పుడంటే మీరు రికార్డులు, రీల్స్, టిక్ టాక్లు అవి ఉన్నాయి. ప్రభు అక్కడ మనకి 70mm స్క్రీన్, ఇంకా మనం 70లోనే ఉన్నాం. ఆయన ఇంకెంత పెద్ద స్క్రీన్ వేస్తారు, ఆకాశం అంత తెరచాప వేస్తాడేమో మన పాపాలను చూపించడానికి. కనుక నీ ప్రతి ప్రవక్తని అందు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు ఎక్కడి నుంచైనా నన్ను చూస్తాడు. మళ్ళీ ఇదొకటి ఉంటుంది మన వాళ్ళకి, పర్లేదు ప్రభు క్షమించేస్తాడు పాపం చేస్తే. తెలియక చేశాడు. పౌలు గారు ఓ మాట అంటారు, ఏమని? తెలియక అజ్ఞానంతో చేసిన నా పాపాన్ని ప్రభు క్షమించారు, కనుక తెలిసి కూడా చేస్తే శిక్ష తప్పదు. కనుక అలా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? పరలోకంలో ప్రభు మన కొరకు నివాసాలు ఏర్పరుస్తారు. మనం ఆయన సింహాసనం మీద ఉంటాము, ఆయన మందిరంలో ఒక స్తంభంగా ఉంటాము అన్న నిరీక్షణ మనకి యోహాన్ భక్తుడి నుంచి పౌలు భక్తుడు, మళ్ళీ మన మా యోహాన్ గారు కూడా రాశారు. అవునా కదా? అన్నీ రాశారు. కానీ ఇదే నిరీక్షణను కలిగి మన అబ్రహాం గారు కూడా ఉన్నారు. అవునా కదా? అబ్రహాం గారు భూమి మీద నివసించినంతకాలము ఏనాడు ఆయన ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదు. మీరు గమనించినట్లయితే ప్రభువారు ఏం చేశారంటే, నీవు లేచి పట్టణాన్ని విడిచి నాతో రా, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు, నేను నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను అన్నారు. ఏమన్నారు? ఆశీర్వదిస్తాను అని అన్నారు. వెంటనే ఏం చేశాడు అబ్రహాం గారు? నమ్మి లేచి ఆయనతో పాటు వెళ్ళారు. ఆయన ఇగో నువ్వు ఇక్కడ పలానా ప్లేస్లో ఉండాలి అంటే అదే ప్రాంతంలో అబ్రహాం గారు ఉన్నారు. నువ్వు ఇక్కడి నుంచి లేచి ఆ ప్రాంతానికి వెళ్ళంటే, ఐగుప్తుకి వెళ్ళంటే ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి లేచి మళ్ళీ ఇటు తిరిగి ఇటువైపు కానానికి రా అంటే మళ్ళీ అక్కడ ఉంచున్నారు. ఏనాడు ఆయన విసుక్కున్నాడా? ఆయన సింగిల్గా 2 బకెట్లు ముందులు పట్టుకొని తిరిగే ఉన్నారు అబ్రహాం గారు. ఆయనకి కోట్లల్లో ఏంటి జంతువులు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, ఆ కాలంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ, ఆవులని, గేదెలని, ఎంతో సంతానం ఉంది. అవునా కదా? అనేకమైన పశుపశ్చాదులతో ఆయన నింపబడి ఉన్నాడు. ఆయనను ఆయన చెప్పిన దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చారా? లేదు. విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ నిరీక్షణతో ఉన్నాడు. ప్రభు నీకు పిల్లల్ని ఇస్తాను, నీ ద్వారా సంతానం ఇసుక రేణుల వలె అవుతుందని చెప్పినప్పుడు ప్రభుని ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఎప్పుడు ఇస్తావు ప్రభా అని ఏనాడన్నా ప్రార్థన చేసినట్టు మనం బైబిల్లో చదివామా? లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆలస్యమైన ఆయన ఏం కనుగొన్నాడు? ప్రతిఫలాన్ని చూశాడు. అవునా కాదా? అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే, తన కోసం నివాసాన్ని ఒక గుడారంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా? ఆ కాలంలో ఇటుకలు లేవనుకుంటాలండి, ఆ కాలం సిమెంట్ లేదనుకుంటా అని అనద్దు. బాబేలు గోపురం ఎప్పుడు కట్టబడింది?
అప్పటికే ఇటుక సిమెంట్లు అన్నీ ఉండి చేసుకుంటున్నారు కదా. కానీ అబ్రహాం గారు ఎక్కడ నివసించారంట? గుడారంలో నివసిస్తూనే ఉన్నారనమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏంటంట ఆ వచనం చూసారా? వాగ్దానం ఇచ్చిన దేశంలోనే వాళ్ళు ఎలా ఉన్నారంట? పరదేశులుగా ఉన్నారంట. పరదేశులు ఏం చేస్తారు? ఇప్పుడు మన ఊర్లో మన అందరికీ స్టేబిలిటీ అంటే మన స్థిరులం ఇక్కడ కాబట్టి మనకి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. వేరే ఎక్కడి నుంచో పని చేసే పైప్ లైన్స్ వేసేవాళ్ళు వాళ్ళు అట్లా వచ్చారు. వాళ్ళు మహా అయితే 6 months అట్లా 6 నెలలు అంత వాళ్ళు ఏం చేస్తారు? అటు సైడ్ అక్కడ కొంచెం డేరాల్లాగా వేసుకొని ఉన్నారు. ఎందుకు? వాళ్ళది ఇక్కడ కాదు, కొద్ది రోజులు ఉండాలి, వెళ్ళిపోవాలి అనే ఒక నిరీక్షణ, అంతే కదా. అబ్రహాం గారు కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటి? ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరమందు దేవుడు నాకు ఒక నివాసాన్ని కట్టాడు, ఆ పునాదులు గల పట్టణానికి నేను వెళ్ళాలి అన్న నిరీక్షణను కలిగి ఉన్నాడు. 10వ వచనం చూద్దాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏంటంట? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? నీకు ఇస్తానయ్యా ఆ దేశాన్ని, నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తానని చెప్పిన ఆయన నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు స్థిర నివాసం లేదని విసుక్కున్నారా? లేదు. కానీ ఆయన నిరీక్షణ ఏమై ఉన్నదంటే అక్కడ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకంట. ఈయన పునాది వేసుకున్నాడా? ఇంటికి వేసుకున్నాడా? అబ్రహాం గారు పునాది వేసుకున్నారా? ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు పువ్వెత్తలు ఏమైనా పెట్టొచ్చారా? మీరు ఎవరైనా ఉన్నారా? ఆయనకి తోడుగా వెళ్ళారా అబ్రహాం గారి దగ్గర? లేదు కదా. ఆయన ఏ పునాదిని వేయలేదు. కానీ పునాది గల ఆ పట్టణం కోసం ఆయన ఏం చేశాడంట? ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో గడిపి ఉన్నాడు అనమాట. అదేవిధంగా దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారంటే, ప్రభువా నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చావు, నీవు బ్లెస్ చేసావు కూడా. ఏంటి? నీ కుమారుల్ని ఏం చేస్తానని? ఈ రాజ్యానికి సింహాసనం మీద ఉంచుతానని నువ్వు చెప్పావంటే మాట సత్యమే. అయినను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధి అంటే ఏంటి? మందిరంలో కాదు, పరలోకంలో నీ సన్నిధిలో ఉండాలి అన్న నిరీక్షణతో ఏం చేస్తున్నాడు? దావీదు గారు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఆయన ఒక్కడే కాదంట, ఆయన కుటుంబం కూడా ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో ఉండాలంట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 25 నుంచి 29 వరకు చదువుకున్నాం. 2వ సమూయేలు. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడినైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నాకును సంతానమునకును కలుగుజేయుదునని నీవు నీ దాసుడినైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడినైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడినైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు దావీదు గారు? ఏమన్నారు? మీరు అటు ఇటు చూస్తున్నారు తప్ప వాకింగ్ ఉంచారు. లాస్ట్లో క్వశ్చన్స్ వేస్తాను, చెప్తాను. ఓకే. దావీదు మహారాజు. ఇప్పుడు నేను ఏం వచనం చెప్పాను? ఏ వచనం తీసి చదవమన్నాను? ఏ సమూయేలు? 2వ సమూయేలు. మీరు ఆగండి. ఏం చెప్పాను? పిల్లలు ఆగండి. 2వ సమూయేలు ఎన్నో వచనం? 77.
ఏడొచ్చిన అమ్మ బతికించింది అమ్మ. ఏంటి 2 సమూయేలు 7వ అధ్యాయము 25 నుంచి దావీదు మహారాజు ఏం చేస్తున్నారంటే ప్రభువుకి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పిల్లల్ని ఇస్తానని చెప్పింది నువ్వే, వారిని ఆశీర్వదిస్తానని చెప్పింది నువ్వే, సంతానానికి నిత్యం సింహాసనం ఉంచుతానని చెప్పింది నువ్వే. నువ్వు మాట ఇచ్చావంటే తప్పవు, నీ మాట సత్యము కనుక నా కుటుంబము ఎట్లా ఉండాలంట, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏమన్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఒక్కడి కోసమే చేసుకుంటున్నాడా? ప్రభువా, నా రాజ్యం నా రాజ్యం నా రాజ్యాన్ని కాపాడు, నా రాజ్యాన్ని కాపాడు, నా ప్రజలు కాపాడు, అట్లా ప్రార్థన చేశాడా? ప్రభువా, నేనే కాదు నా కుటుంబం కూడా నీతో ఉండాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం నీ ఆవరణంలో ఉండాలి, నా కుటుంబం నీతో ఉండాలి ప్రభా, నిత్యము ఎడతెగక ఉండాలి ప్రభా, అట్టి కృప దయచేయి అని చెప్పి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు మహారాజు. దావీదు మహారాజు ఎంత హంబుల్గా, ఎంత వినయంతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుకి. ఆయన రాజు కదా, ప్రభా నువ్వు రాజుని చేసావు, ఉంచి నా కుటుంబాన్ని ఉంచుతావు, ఉంచాలి రాజాజ్ఞ అన్నాడు ఆయన ప్రభుతో. అన్నారా? సో అదే విధంగా దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మనం కూడా మన కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యెహోషువ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించి చెడుదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఏం చేస్తారంట? మీరు మొక్కుతారా విగ్రహానికి? మొక్కండి. మీరు అవతలికి వెళ్ళి ఏమైనా పూజలు చేస్తారా? చేసుకోండి. మీరు ఎవ్వరు ఎన్నైనా చేసుకోండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సముద్రం దాటించి తీసుకొచ్చాడు, యొర్దాను నది కూడా దాటించి తీసుకొచ్చాడు. ఆయనను మీరు, మీ మనస్సు మారలేదు, మీ యొక్క స్థితి మారలేదు, అదే హృదయంతో ఉన్నారు, అవే దుంపల కోసం ఆలోచిస్తున్నారు, అవే ఉల్లిగడ్డల కోసం ఆలోచిస్తున్నారు, అవే పక్క వాళ్ళని చూసి వాళ్ళ స్వభావాన్ని చూసి ఆలోచిస్తున్నారు తప్ప మీలో స్వాభావికంగా దేవుని యొక్క మనస్సు లేదు. ఆ ఆత్మను పోలిన ఒక ఆత్మానుసారమైన నడవడిక కూడా మీలో లేదు. మీరు ఎలా పూజిస్తారో నాకు అనవసరం, నేను మట్టుకు నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాం. ఎవరిని సేవిస్తారంట? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని పూజిస్తారో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళలో భయం లేదు. దేవుడు అన్ని కార్యాలు చూసినా వాళ్ళలో ఏంటి పోలేదు, ఇంకా ఆ మూఢత్వం అనేది పోలేదు. ఎర్ర సముద్రాన్ని ఒక సముద్రాన్ని చీల్చి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అంతమంది ప్రజల్ని నడిపించాలంటే, అద్దరికి దాటాలంటే ఎన్ని బోట్లు కావాలి? అవునా కదా? ఒకవేళ అనుకోండి, ఎన్ని ఫ్లైట్స్ కావాలి? వేరే మార్గం కూడా రావాలంటే ఆ ఇసుక నేలలో వెళ్ళేవేంటి, ఒంటలే వెళ్తాయి ఎడారి త్రోవలో. అవునా కదా? అలాంటి ఎడారి త్రోవలో వాళ్ళు నడిపించాడు. ఆయనను వాళ్ళు కళ్ళు ఏం చేసినాయి? మసకలు కమ్మినాయి. ప్రభు కార్యాలని చూడలేదు. వారి కుటుంబంతో సహా వెళ్ళారా? వాళ్ళు ఏమైనా వండుకొని చేసి పెట్టారా? మన్నాను కురిపించాడు తినడానికి. అయినా ముక్క గక్క లేదని అడిగారు. ముక్క గక్క ఇచ్చిన తర్వాత నోట్లోకి వెళ్ళి చచ్చారు. అవునా లేదా? అయినా వాళ్ళ మాట పోలేదు. ఇంకా ప్రభు మీద ఏదో ఒకటి సొనుగుడు. ఆ సొనుగుడు వల్లే ఎంతమంది నాశనం అయిపోయారు అరణ్యంలో. అనేక మంది రాలిపోయారు అని ఉంది. దేనివల్ల? సనుగుడు వల్ల. ఈరోజు నువ్వు సనుగుతున్నావేమో దేవుని విషయంలో. గుర్తుపెట్టుకో, ప్రభు నీ జీవితాన్ని మార్చాలి. ముందు ఆ పాత బ్రతుకులు, ఆ పాత స్థితి మనలో ఉండకూడదు. నీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు ఆహ్వానించినప్పుడు నీ యొక్క పాత స్థితిని అంతటినీ ఏం చేస్తావు? నువ్వు విడిచిపెడతావు. దానివైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు ప్రతి విషయంలోనూ. అది మనం గమనించుకోవాలి. అదే ఏ విధంగా యెహోషువ గారు అలా ప్రార్థన చేశారో, ఈనాడు నీవు నేను ఏం చేస్తున్నాం? నీవు నేను మన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామా? మీ కుటుంబంలో అందరూ రక్షింపబడ్డారా? ఎవరు చేతులు ఎత్తండి. మా కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు. మీ ఫాదరు, మదరు, వైఫ్, హస్బెండ్స్, పిల్లలు అందరూ రక్షించబడ్డారా? ప్రైజ్ గాడ్. అందరూ
రక్షించబడ్డారు. కానీ మా కుటుంబంలో అందరూ రక్షింపబడలేదు. మా మదరు, నేను, మా అమ్మమ్మ, పిన్ని మేమే రక్షించబడ్డాం. మిగతా వాళ్ళందరూ ఇంకా అన్యులుగానే ఉండారు. అయితే అన్యులుగానే ఉన్నారు. వాళ్ళకి నేను వెళ్ళి సువార్త చెప్పగలుగుతానా? చెప్పలేను. ఎందుకంటే మా గుమ్మం ఎక్కొద్దు అన్నారు. వెళ్ళి సువార్త చెప్తే గుమ్మంలోంచి తోస్తే ఆ ఫ్లోర్ నుంచి కింద పడతా కదా. కానీ నేనేం చెయ్యాలి? మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించు, మా తాతయ్యని రక్షించు, అమ్మమ్మని రక్షించు, వాళ్ళు నీ సన్నిధిలోకి రావాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి అసహ్యమే వీళ్ళంటే, వీళ్ళంటే మనం అంటే అసహ్యమే. కానీ ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి ద్వారా మార్పులు అనేకం కదా. ఎరుకో కోటగోడలంట 2 రథాలు తిరిగే అంత వెడల్పులో ఇంత ఉండేవన్నమాట. ఈ ఈ పైన వైశాల్యం ఉందో చూసారా, ఆ డస్ట్బిన్ పెట్టింది, అలాంటి దాని మీద 2 రథాలు తిరుగుతాయంట. అటువంటి వెడల్పున్న ఆ గోడల్ని బుల్డోజర్లు వచ్చి కూల్చినాయి. అక్కడ బుల్డోజర్స్ ఉన్నాయి. అప్పుడు కనిపెట్టారా? పోనీ ఎవరైనా గొలియాదులు అంటే ఎలాంటి మందినో తీసుకొచ్చి కూలగొట్టారా? ఒక్క ప్రార్థన, ఒక్క ఆరాధన, ఒక్క పరిశుద్ధాత్మ దేవుని నింపుదల శక్తి ఆత్మ వాళ్ళని ఆవరించి ఆరాధన చేసినప్పుడు మాత్రమే ఏం చేశారు? కోట గోడల్ని కూల్చివేడు. అక్కడ వాళ్ళ శక్తి పనిచేసిందా? వాళ్ళ బలం పనిచేసిందా? ఏది లేదు. దేవుని మాట ఏమన్నారు? మౌనంగా తిరగమన్నారు. ఏంటెళ్ళి పిచ్చోళ్ళలాగా ఉన్నారు, తిరుగుతున్నారు, గొయ్యి చేసుకొని వస్తారేమో అనుకోని. కానీ అంత వెడల్పు గొయ్యిలు గోడ కట్టారంటే కింద పునాది ఎంత బలంగా తీసుంటారు? వీళ్ళు తవ్వుకుంటున్నారేమో అనుకున్నట్టున్నారు ఆ ఎరుకో ప్రజలు. కాముగా తిరుగుతున్నారు వస్తున్నారు, కాముగా తిరుగుతున్నారు వస్తున్నారు. 5 రోజులు 6 రోజులు అయిపోయింది. 7వ రోజున ఇంకా సౌండ్ మోగించండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి? మన దగ్గర ఇంకా చిన్న కంజిరి డబ్బానే ఉంది, ఇదే ఉంది, కాంగో. అక్కడ అసలు ఆ టైంలో మంచి వాయిద్యాలతో అసలు వాయిస్తూ ఆరాధిస్తూ తిరిగాక ఎవరు కార్యం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేశాడా లేదా? కోటగోళ్ళు కూల్చాడా లేదా? అదేవిధంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న ప్రతి అడ్డుని, ఆటంకాలని కోల్చిపోతున్నాడు. వాటిని భూస్థాపితం చేయబోతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు వాక్యం విన్నందుకు కాదు, విని దాని ప్రకారం జీవించి నడుచుకున్నప్పుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయాలంటే నువ్వు మోకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయాలంటే నువ్వు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయాలి అంటే నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి విని మనం ప్రార్థన చేస్తాం. ఏంటి? అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా. ప్రార్థన ఏంటుంటుంది? ఇల్లు లేదు ప్రభా, ఇల్లు ప్రభా, బైక్ లేదు ప్రభా, బైక్ ప్రభా, కారు లేదు ప్రభా, కారు ప్రభా. ఏంటి? అయ్యా ఏం చేస్తున్నావు? బెగ్గింగ్, అవునా కదా? అయ్యా ఇవ్వయ్యా. అంతేకాని మన ప్రార్థన అయ్యా నశించిపోయిన ఆత్మలను రక్షించండి అయ్యా, నా దేశాన్ని బాగు చేయండి అయ్యా, నా రాష్ట్ర రాజకీయ నాయకులు నీలో ఉండాలి ఏసయ్యా, నీ చిత్తానుసారమైన వాళ్ళు రావాలి ప్రభా. అది సెంట్రల్ అయినా ఎక్కడైనా నీ చిత్తానుసారాలు ఉండాలి ప్రభా అని ఎప్పుడన్నా చేశారా? రాజకీయ నాయకుల కోసం ఎవరైనా చేశారా? ఎలక్షన్లు వచ్చాయి కదా ప్రభా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తుంటారా? ఏంటి డబ్బులు ఇవ్వాలన్నా? రావాలి. ఎందుకంటే ఆయన్ని అడిగారు, మీకు ఎక్కువ ఇన్ని కార్యక్రమాల్లో మీకు స్ట్రెస్ ఎక్కువైపోద్ది కదా, ఒత్తిడి ఎక్కువ. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే అని అన్నాడు, ప్రార్థన చేస్తాను. ఎవరో అన్నారు తెలుసు కదా మీకు, నేను చెప్పట్లేదు. ప్రార్థన, ఆ ప్రార్థన ఆయన్ని జయింపజేస్తుంది అంతే ఆ మాట. కనుక నీవు నేను ఏం చేయాలంటే వినిన వాక్యాన్ని పట్టుకొని నువ్వేం చేయాలంటే ఈ రోజు నుంచి రక్షింపబడలేని అనేకులు, నీ కుటుంబస్తులందరూ రక్షించబడ్డారు, అవునా కదా? ఇంకా ఇతరుల కోసం ప్రార్థించండి, మీకు తెలియని వారి కోసం ప్రార్థించండి, అన్యుల కోసం ప్రార్థించండి. నీ కులం, మతం, ప్రాంతం, భేదం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి కోసం నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస సత్యముగు చేసిన వాడై అవిశ్వాసి కన్నా మంచోడై ఉన్నాడు. ఎవరంట?
ఎలా ఉన్నాడంట? ఎవరి కోసమంట? విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. ఒకవేళ నీ వాళ్ళు రక్షించబడ్డారనుకో, రక్షించబడ్డ మాత్రమే కాదు, ప్రభువులో సంపూర్ణులుగా ఉంటారు. నా కుటుంబం అంతా మందిరంలో అడుగు పెడుతున్నామండి అన్న వాళ్ళు ఉన్నారా? నా కుటుంబం అంతా అందరూ అడుగు పెడుతున్నారా? అబ్బో, బీకే వర్గలో అందరూ మంచి గ్రేట్ పర్సన్స్. ఓకే. ఎంతంటే అన్నిటి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించి. ఇప్పుడు నీ కుటుంబం రక్షించబడ్డారు, నీ కుటుంబం మందిరంకి వెళ్తున్నారు, నీ సహోదరుల కోసం చేయి, అన్యుల కోసం ప్రార్థన చేయి. ప్రతి తెగ కోసం, జాతి కోసం, మతం కోసం, అన్నిటి కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ప్రార్థనలో కూర్చున్నాక ప్రార్థన అంతా అయిపోయాక ఇంకేమైనా ఉన్నాయో ప్రభా, అబ్బా ఇదే ఎక్కువ ప్రార్థన అని చెప్పి కూర్చునిపోకు. ప్రతి పాయింట్ నీకు గుర్తు చేస్తా. ఫస్ట్ ప్రార్థనలో నీకు గుర్తొచ్చేది, కళ్ళ ముందుకి శత్రువే వస్తాడు. అబ్బా ఆడి కోసం అస్సలు చేయొద్దు, ఆశీర్వదించబడిపోతే కష్టం అని ఆపేస్తాం. లేదు, ఆయన గుర్తు చేస్తున్నాడంటే అక్కడ నీకు మేలు దాగుందన్నదని అర్థం. కనుక శత్రువును గుర్తు చేసినా ప్రార్థన చేయి. ప్రభా నేను ఆయన క్షమిస్తున్నాను, నన్ను అట్టి హృదయాన్ని నాకు ఇవ్వు, నేను తనను క్షమిస్తున్నాను, అట్టి హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీలో ఆ పశ్చాత్తాపం అనేది వస్తుందో, ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే నీకు ఆ పశ్చాత్తాపం వస్తుంది. మామూలు పొడిగా ఉంటే నీకు ఏమీ కలగదు, జరగదు. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కలిగి మాత్రమే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా ఆయనే నీకు పశ్చాత్తాపాన్ని ఇస్తాడు, ఆయనే నీకు విడుదలనిస్తాడు, ఆయనే నీకు జయాన్ని ఇస్తాడు. నీ కుటుంబాన్ని, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎవరిలో దాగి ఉంది? నాలోనే అని చెప్పండి. నీ కుటుంబం యొక్క ఆశీర్వాదం ఎవరిలో దాగి ఉంది? ఎవరిలో దాగింది? నాలో. నాలో అంటే నన్ను కాదు, మీకు మీరు చెప్పుకోవాలి. ఏంటి? నాలో, నా కుటుంబ ఆశీర్వాదం నాలో దాగింది. ఎప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. మీరు ప్రార్థన కూడా అదే చేయాలి. ప్రభా నేనే కాదు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, నీ మందిరంలో ఉండాలి. ఎంత ధన్యత! ప్రభు మనకి ఇల్లు కట్టిస్తున్నారంటే ఆ గృహంలోకి మనం చేరాలంటే నీవు జయించాలి. జయించాలా లేదా? నీ ఆలోచనలో వస్తున్న తలంపులు, నీ హృదయంలో వస్తున్న, మనసులో వస్తున్న ఆలోచనలు, ప్రతిదాన్ని నువ్వేం చేయాలి? జయిస్తేనే ఆ జయించిన వానితో నువ్వేం చేస్తావు? సింహాసనాసీనురాలవై, సింహాసనాసీనుడివై అక్కడ ఉంటావు. అలా ఉండాలంటే నువ్వేం జయించాలి? లోకంలో ఉన్న ప్రతిదీ నువ్వు జయించగలగాలి. జయించాలంటే యుద్ధం పట్టుకొని, కత్తి పట్టుకొని యుద్ధానికి కాదమ్మా, నీ యుద్ధం ప్రార్థనా గదిలోనే. ఏంటి చేసినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వాదానికి కర్తరాలుగా, ఆశీర్వాదానికి కర్తగా, ఆశీర్వాదానికి కారణముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వారిని అందరినీ ప్రభు ఉంచుతారు. ప్రభు వినికిళ్ళు వాక్యం దీవించబడును గాక. ఆమేన్. అర్థమైందా? వ్యర్థమైందా?